కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం వేదికపై ప్రసంగిస్తుండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఆయన వైపు దూసుకురావడంతో కలకలం రేగింది. దీంతో తక్షణమే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతన్ని కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించారు. సిద్ధరామయ్యకు శాలువా వేయడానికి అతడు వస్తున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ప్రజాస్వామ్య దినోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సమయంలోనే చేతిలో పసుపు రంగులో ఉన్న ఓ వస్త్రం పట్టుకుని ఒక వ్యక్తి వేదికపైకి పరిగెత్తుకొచ్చాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కిందకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన వల్ల కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ వ్యక్తిని మహాదేవ్ నాయక్ గా గుర్తించారు. అతడు ముఖ్యమంత్రికి శాలువాను కప్పేందుకు ప్రయత్నించాడని పోలీసులు అధికారులు తెలిపారు. సీఎం సిద్ధరామయ్యకు శాలువా వేయటానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని మహాదేవ్ నాయక్ గా గుర్తించాం. అతనికి చట్టబద్ధమైన సరైన గుర్తింపు ఉంది. అయితే ఆయన సీఎంకు పూలమాల వేసేందుకు ప్రయత్నించారు. ఇది ఒక ఉల్లంఘన. విధి విధానాల ప్రకారం అతన్ని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ వివరించారు. కాగా బెంగళూరులోని నాగమంగళలో నిమజ్జనం సందర్భంగా విగ్రహాన్ని పోలీసులు అపవిత్రం చేసినట్లు వివాదం రేగిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు వ్యాన్ లోపల గణేష్ విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది రాజకీయ మతపరమైన విమర్శలకు దారితీసింది. పోలీసుల అనుమతి లేకుండా కొందరు గణేష్ శోభాయాత్రను చేపట్టడంతో పలువురిని అరెస్టు చేసి విగ్రహంతో సహా వ్యాన్లో వేశారు. ఇది వివాదాస్పదం కావడంతో విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతించడంపై దుమారం రేగింది. సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్ లో ఉంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి.